మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ రేట్ చూస్తే అందరూ కూడా లక్ష దాటుతుందా అంటే ఫైనల్గా ఈరోజు లక్ష దాటింది అని చెప్పొచ్చు. లక్ష దాటిన తర్వాత ఇక్కడితోటే ఆగుతుందా లేదంటే ఇంకా పెరుగుతుందా అన్న క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. అంటే దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఎవరైనా కూడా బంగారం కొనుక్కోవాలి అంటే ఇది సరైన సమయమా, లేదు అంటే లక్షని దాటి ఎంతవరకు వెళ్తుంది, లేదు తగ్గితే ఎంతవరకు వచ్చే అవకాశం ఉందంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది మీకు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. వీఆర్ నాట్ రికమెండింగ్ ఎనీథింగ్. ఇక్కడ రికమెండేషన్స్ ఇవ్వబడవు. మీకు క్లియర్గా మీరు ఒక అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు అవేర్నెస్ ఒకవేళ కరెక్ట్గా తెచ్చుకున్నారనుకోండి, మీరు అలర్ట్ అవుతారు. అలర్ట్ అయితే లాభం అనేది మీకే జరుగుతుంది. సో ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తున్నాము వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ ప్రైస్ ఉండబోతుంది అన్నది. సో ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చెప్తున్నారు, నేషనల్ మీడియాలో కూడా చెప్తున్నారు, 1,11,000 రూపాయలు టార్గెట్ నెక్స్ట్. అంటే ఇది ఫస్ట్ డెస్టినేషన్ కాబోతుంది. నెక్స్ట్ 6 months ఆర్ మేబీ 1 year లోపల వస్తుందని చెప్తున్నారు. కానీ అలా కనిపించట్లేదు దాని ఆ స్పీడ్ చూస్తుంటే. మరి పోనీ ఎక్కడైనా తగ్గే అవకాశం ఉందంటారా? తగ్గే అవకాశం అంటే చూడండి, అది కూడా దానికి కూడా కొన్ని లింకులు పెట్టి మరి చెప్పారు ఇంటర్నేషనల్ అనలిస్టులు అందరూ కూడా. వాళ్ళు ఏమంటున్నారంటే అమెరికా చైనా ఫ్రెండ్స్ అయిపోవాలి. ఇద్దరు కూడా లైక్ క్లాస్మేట్స్ లాగా చిన్నప్పటి ఫ్రెండ్స్ లాగా మారిపోయారనుకోండి. ఈ గొడవలు వద్దు మనకు, టారిఫ్లు వద్దు అనుకుంటే అప్పుడు మీరు చాలా గోతుల్లో చూడొచ్చు బంగారం ప్రైస్ని. కానీ అది పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ప్రకారంగా అయితే అనిపించట్లేదు అలా నిజంగా. కానీ బంగారం రేట్ ఎంత పెరిగినా కానీ బంగారానికి గోల్డెన్ ఇన్సూరెన్స్ మనం ఇస్తున్నాం కాబట్టి ఆ కైండ్ ఆఫ్ క్లాసెస్ మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఆ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. సో కాబట్టి మీరు నేర్చుకోవచ్చు. గోల్డ్ని మనం తక్కువ ధరలో కొనుక్కోవాలి అంటే మనం సంపాదన అనేది పెంచుకోవాలి. మీరు సంపాదన పెంచుకుంటే మీకు గోల్డ్ అనేది కూడా తక్కువలో వస్తుంది. సో కాబట్టి దీనికి ఎలాంటి కైండ్ ఆఫ్ మాస్టర్ క్లాస్ ఇన్ఫర్మేషన్ అంటే అది మీరు తర్వాత నేను చెప్తాను. దట్స్ రెస్ట్ ఆఫ్ ద థింగ్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాము. ఈ రోజు నిజంగానే అన్బిలీవబుల్ ప్రైస్లో ఉంది. ఒకటే రాత్రి 100 గ్రాముల బంగారం మీకు 30,000 రూపాయలు పెరిగింది. 30,000 రూపీస్ జస్ట్ 1 night. ఒక రాత్రి ఇవ్వండి, మార్చి పాడేస్తానంటుంది. నిన్న రాత్రి పెరిగి దాదాపు 97,400 రూపాయలు ఫ్యూచర్లో, ఎంసీఎక్స్ ఫ్యూచర్లో. ఇప్పుడు ఇవాళ ఫ్యూచర్లో ఇవాళ మార్నింగ్ ఓపెన్ అయిన రేటు 99,000. అంటే ఇప్పుడు మనం చూస్తున్న రేటుకి కనీసం ఇక్కడ నుంచి ఇంకొక 20,000 రూపాయలు ఎక్కువ వేసుకోవాలన్నమాట. అది 100 గ్రాముల బంగారానికి. సో గ్రామ్ ఎంత ఉంది? 24, 22 and 18 క్యారెట్ 3 చూద్దాం. సో 100 రూపీస్ ఓన్లీ. ఓకేనా? నా సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న 9,000కు వచ్చేసింది. 22 క్యారెట్ల బంగారము 8,000, 7,000 కూడా చూసాము గ్రామ్ బంగారము. ఇప్పుడు 9,015 రూపాయలు నిన్నుంటే ఇవాళ 9,290 రూపాయలు శిరీష. అంటే ఇంకొక 700 రూపాయలు దాటిపోతే 22 క్యారెట్ గోల్డ్ కూడా మీకు 10,000 రూపాయలు అయిపోతుంది గ్రామ్ బంగారానికి. సో ఇట్ హాస్ గాన్ అప్ బై 275 రూపీస్. నిన్న 7,376 రూపాయలు ఉండింది గ్రామ్ బంగారం. ఏ బంగారం అనుకున్నారు? నిజంగా చెప్తున్నాను, ఇట్ ఈస్ 18 క్యారెట్ గోల్డ్. ఇవాళ ఎంత ఉంది తెలుసా? 7,601 రూపాయి. అంటే 225 రూపీస్ పెరిగింది. మీరు ఇంకొక వారం 10 రోజుల్లో మేబీ లైక్ 18 క్యారెట్ గోల్డ్ మీకు 8,000 రూపాయలు పర్ గ్రామ్ కనిపించవచ్చు. అయితే ఎవరితోనో మాట్లాడుతుంటే జస్ట్ దారిలో వచ్చేటప్పుడు అనమాట. సో ఫోన్లో మాట్లాడుతుంటే ఒక లేబర్ పని చేస్తూ సడన్గా నా మెడలో ఉన్న చైన్ని చూశాడండి. నాకు ఎందుకో భయం వేసి అక్కడ తొందరగా బయటికి వెళ్ళిపోయా. ఎవరు వచ్చి లాక్కుంటారో మెడలో ఉన్న చైన్ అని చెప్పేసి భయపడుతున్నారు. ఎందుకంటే ఒక 4 తులాల చైన్ మీరు వేసుకున్నారు, 2 తులాల చైన్ వేసుకున్నారు అనుకోండి, 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు అక్కడికే వచ్చేసాయి. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ డేంజర్ వచ్చేసింది. ఇప్పుడు సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. బయటికి బంగారపు నగలు పక్కన పెట్టండి, అసలు ఉన్న మెడలో ఉన్న చైన్ వేసుకొని వెళ్ళాలన్నా కానీ అంత భయం వేస్తుంది. ఈ చాలామంది ఏమంటారంటే బస్సులో ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువగా మీకు రష్ ఉంటుంది కదా. మెట్రో ట్రైన్స్లో కానివ్వండి, షేర్ ఆటోలో కానివ్వండి, ఇవన్నీ చోట్లలో ఎక్కడైనా కూర్చోవాలంటే నిలబడాలంటే భయం అంట చాలామందికి. ఉన్నమాట అండి. ఎందుకంటే ఎంత బంగారం రేటు పెరుగుతూ ఉంటే అంత మీరు ఎక్కువగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. నా నెక్స్ట్
డైలీ చార్ట్స్ లో అండ్ ఇంట్రాడే చార్ట్స్ లో ఎలా ఉండబోతుంది బంగారం ఈ రోజున. ఇది మనం చూసుకుంటే డైలీ చార్ట్ మనం ఎప్పుడు వేసి క్లియర్ కట్ గా ఒక క్లారిటీ అంటూ మనం అందరికి ఇస్తున్నాం ఇక్కడ శిరీష. సో దిస్ ఇస్ వన్ ట్రెండ్ లైన్ అప్వర్డ్ మూమెంట్ లో, ఇది ఒక చిన్న డౌన్వర్డ్ మూమెంట్ లో ఉన్న ట్రెండ్ లైన్. నా ఇప్పుడు వర్టికల్ రైజ్, నేను ఈ మాట చెప్పుకుంటూ వస్తున్నాను గత ఒక వారం నుంచి. అంటే స్లాంట్ రూపంలో పెరగడం వేరు, ఒక రాకెట్ స్కై వైపు దూసుకుంటూ వెళ్తున్నట్టుగా స్పీడ్ లో పెరిగిపోవడము ఒక వర్టికల్ రైజ్ అంటారు దాన్ని. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ రైజ్ ఆఫ్ ది గోల్డ్. కెన్ యూ సీ దిస్? దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ రైజ్. అంటే అంత వర్టికల్ గా మీకు బంగారం పెరుగుతుందంటే అసలు ఎక్కడ కూడా రెసిస్టెన్స్ లేదు, బంగారానికి అసలు స్టాప్ ఓవర్ అనేది లేదు, అది మాత్రం ఆకాశం వైపు వెళ్ళిపోతూనే ఉంది. నా ఇంట్రాడేలో ఈరోజు ఏం జరగబోతుంది మీకు జస్ట్ ఎడ్యుకేట్ చేస్తున్నాను, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ రికమెండేషన్, ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే మన వెరీ బ్యూటిఫుల్ సింపుల్ ట్రెండ్ లైన్ మీరు ఇక్కడ వాడి చూసుకుంటే యూ విల్ గెట్ అన్ ఐడియా. ఇదిగోండి, దిస్ ఇస్ హౌ ద గోల్డ్ హ్యాస్ గాన్ అప్. శిరీష మళ్ళీ ఇవాళ మీకు పగటి రోజున చుక్క చూపిస్తాను, జస్ట్ టేక్ అ లుక్ అట్ దిస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ దిస్ ఈజ్ యెస్టర్డేస్ రైస్ శిరీష, ఇది నిన్నటిది. ఇవాళ చూసారు ఇక్కడ పైన ఒక ఎర్ర కలర్ లో చూపిస్తుంది. సో దట్ ఈస్ టుడేస్ ప్రైస్ 99,030 రూపీస్. ఈ రోజు మార్నింగ్ 9 o'clock కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వచ్చిన ప్రైస్ ఇది. ఇప్పుడు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల మధ్యలో ₹1,00,000 చూపిస్తుందా ఫ్యూచర్లో? అంటే మీరు స్పాట్ మార్కెట్లో కనీసం ₹105,000 కూడా చూసే అవకాశం ఉంటుంది. మరి ఒకవేళ ఇక్కడ ₹1,00,000 వచ్చిందంటే 105,000. అంటే మీరు అన్నట్టుగానే ఇంకా 11,000 పెరగడానికి ఇంకెన్ని రోజులు పట్టదు? అబ్సల్యూట్లీ. ఇంటర్నేషనల్ అనలిస్ట్ చెప్తున్నా, నేను మీకు చెప్తున్నాను, వాళ్ళు 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది అంటున్నారు, కానీ ఇక్కడ 6 వారాలు కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది, 6 నెలలు కాదు. సో 6 వారాలు అంటే కూడా అబ్బో అన్ని రోజుల అంటే వారం 10 రోజులు వస్తుంది సార్ అంటారు. సో నేనేం చెప్తున్నాను అంటే బంగారం రేటు పెరిగితే మంచిదే, పెరగనివ్వండి. అబ్బో మేము ఎలా కొనుక్కోవాలి అంటారా? దానికోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేద్దాం, మనం అందరం కలిసి కూర్చుందాము, నేర్చుకుందాము. అవేర్నెస్ వస్తేనే మీ దగ్గర డబ్బు వస్తుంది, డబ్బు వస్తేనే మీ దగ్గర బంగారం కూడా వస్తుంది. సో రిమెంబర్ దిస్ పాయింట్, ఇమ్మీడియట్ గా కాల్ చేయండి, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.